హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున రాఖీ పండుగ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో తోడుగా వచ్చేసి కేంద్రం కూడా వచ్చేసి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనకైతే పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది కదా. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అదైతే రిలీజ్ చేయడానికైతే ముందుకైతే వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా. సో ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది. కాకపోతే కొంతమందికి రైతులకైతే ఈసారి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావు. మరి కొంతమందికి ఎందుకు వస్తాయి అనేది మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. సో వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తున్నాను కాబట్టి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దీంతో పాటు మన పీఎం కిసాన్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా 6 గ్యారెంటీలో మనకి బస్సు సర్వీస్ కానీ ఏదైనా కరెంటు బిల్లులు కానీ ఏదైనా సరే గ్యాస్ సిలిండర్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా రైతులకైతే రైతు రుణమాఫీ, దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన పథకం పైన కూడా ప్రభుత్వం అయితే వర్క్ అయితే చేస్తుంది కాబట్టి ప్రెజెంట్‌గా వచ్చేసి మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. ఆల్రెడీ కొన్ని జిల్లాల వారీగా అయితే సర్వే కూడా చేసుకున్నామని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు 5 జిల్లాలకైతే సర్వే అయితే అయిపోయింది. ఇంకా 4 జిల్లాలు అయితే ఉంది. ఈ 4 జిల్లాలు కూడా సర్వే చేసుకుంటే మాకైతే పూర్తిగా అప్డేట్ అయితే వచ్చేస్తది కాబట్టి మేము కూడా అయితే చేసేస్తామని చెప్పడం అయితే మొన్ననే జరిగింది. సో దాని యూత్‌లు కూడా సర్వే అయితే చేసుకున్నారు. ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో అన్ని జిల్లాల వారికి అయితే సర్వే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే ప్రభుత్వం మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి మనకైతే రైతులకైతే ఎప్పటి నుంచో డబ్బులు అందించడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో ఇప్పటి నుంచి వచ్చేసి మనకి రాఖీ పండుగ సందర్భంగా నుంచి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. సో ఈ రోజున మాక్సిమం రావచ్చు డబ్బులైతే. లేకపోతే రేపటి నుంచి వచ్చేసి కంటిన్యూగా మనకైతే రైతులకైతే రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున వచ్చేసి రాఖీ పండుగ సందర్భంగా బ్యాంక్స్ అనేవి సెలవు ఉండడంలో మనకైతే ఈరోజు డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. రేపటి నుంచి మాత్రం కంపల్సరీ అయితే డబ్బులు వస్తాయని చెప్పడం అనేది జరిగింది. సో దాదాపుగా మనకైతే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతులకైతే రైతు రుణమాఫీ చేసింది ఈసారి ప్రభుత్వం. దాంతోపాటు రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో ఈరోజు రేపైనా మీకైతే మీ అకౌంట్లో 7,500 వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటుగా పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్‌లో వచ్చేసి రూ. 2,000 అలాగే 7,500 మొత్తంగా చూస్తే మనకైతే రూ. 9,500 అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఎకరం పొలం ఉన్న రైతులకైతే. మిగతా 2, 3 ఎకరాలకైతే మీకు తెలిసిందేగా ఎకరానికి 7,500 చొప్పున చూసుకుంటే మీకు ఎంత డబ్బులొస్తాయో మీకు తెలిసే విషయం ఉంది. సో దానికి తోడుగా రూ. 2,000 యాడ్ అయితే చేసుకొని ఇన్ని డబ్బులైతే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం. సో మీకు కనుక డబ్బులొస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో మీ తోటి మిత్రుడు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతది కాబట్టి వీడియోని మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.